చూడమ్మా నానా జిల్లాలో గత 3 సంవత్సరాల నుండి ప్రభుత్వం పరంగా గత 3 సంవత్సరాల క్రితమే ప్రభుత్వ పరంగా ఈ కలెక్టర్ ఆఫీసులో మన జయంతి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. అధికారికంగా ఆనాడు పట్టుబడి అధికారికంగా మా సర్వే పాపని చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒత్తిడి తెచ్చినాం. ఆనాడు ఆ ప్రభుత్వమే చేస్తా ఉన్నాయి. ఇప్పటికి 3 సంవత్సరాలే. ఇప్పుడు చూద్దాం యథావిధిగా ఏ గవర్నమెంట్ ఉండేది ఇటువంటి కార్యక్రమాలు గౌతులు అచ్చండి సాకల ఐలమ్మ అంటే ఇలాంటి నాయకులే అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మనం విగ్రహం ఏర్పాటు చేసుకుని దాదాపు 3 సంవత్సరాలు అయింది. ఇక్కడ ఓ కార్యక్రమం చేద్దామని రాత్రి మేము అనుకొని ఎప్పుడొచ్చి దండలేసిపోతాం అన్న. ఈ దాదాపు రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు అందరూ వస్తారు. ఈ కార్యక్రమం నిరుపేదలకు ఈ జయంతి సందర్భంగా ఒక చీర పంపిణీ చేద్దామని ఒక ఆలోచనతోటి ఈ ముందు పెట్టుకొని ఒక రాత్రి ఒక మాట అనుకున్న తెల్లారి వరకు ఈ కార్యక్రమం చేపిస్తున్నందుకు చేసిన మేము అందరికీ ఇంకా గోవర్ధన్ గౌడ్ గారికి రాష్ట్ర నాయకులకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వచ్చే జయంతి వరకు మా అన్నగారు చెప్పారు 3 కోట్లతోటి మా గౌడ సంఘం ఇక్కడ 2 ఎకరాలు ఇచ్చేళ్ళు పద్మశాలి పక్కపట్టి దాన్ని ఏదో ఒక రూపం తెచ్చి చేస్తే అందరూ అన్ని కులాలలో కొన్ని కంట్రిబ్యూషన్ చేస్తున్నారు. తప్పకుండా మన గౌడ జాతిలో బిడ్డలందరూ ఆర్థికంగా ఉన్న వాళ్ళందరూ ఆర్థికంగా కంట్రిబ్యూషన్ చేస్తే వచ్చే జయంతి వరకు ఒక లేవల్గా దాన్ని చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ఈ ఉత్సవాల తరఫున సందర్భంగా అందరికీ మా గౌడ సోదరులందరికీ విన్నతి చేసుకుంటూ ఈరోజు రాష్ట్ర నాయకులు పల్లె లక్ష్మణ్ గౌడ్ గారు మాట్లాడు అందులో భాగంగా ఇలా రాష్ట్రంలో రవీంద్రాబాద్ లో ఈరోజు మన విగ్రహాన్ని భూమి పూజ చేసుకుంటూ రవీంద్రాబాద్లో చాలా పెద్ద ఎత్తున కార్యక్రమం జరుగుతుంది. తప్పకుండా మీరు ముందుకు వస్తే ఆ ల్యాండ్ అని దాని లెవెల్ మీరు చేసుకున్నట్టయితే రాష్ట్రం నుండి ఫండ్స్ తీసుకొచ్చే బాధ్యత నాది. మీరు ఈ సంవత్సరం నుండి మీ పని మీరు చేయండి, నా పని నేను చేస్తానని చెప్పి మీరు సభాముఖంగా అభినందిస్తున్నాను. కాంగ్రెస్ గవర్నమెంట్ అని ఇప్పుడు మమ్మల్ని ఏమో టీఆర్ఎస్ అని కొందరు అంటారు. మేము వాళ్ళగా చేయకుండా మేము ఏ పార్టీలో లేము, అన్ని పార్టీలు మాయే. గౌడ కులం అంటేనే అది మేము ఒక పార్టీలో ఉండేటోళ్ళం కాదు. ఆ సహకారం ఇప్పుడు కాంగ్రెస్ పెద్దలకు నేను చెప్పేది ఏంటంటే గ్రంథాలయం చైర్మన్ గారు మా వాళ్ళు ఇన్నే ఉన్నారు కాబట్టి పెద్ద మనిషినే అందరితో తిరుగుతాడు, అందరితో చేస్తాడు కాబట్టి ఒక 3 కోట్ల రూపాయలు మనకు మీరు మంజూరు చేపిస్తే బాగుంటుందని అందరు సపోర్ట్లు కొట్టారు. వచ్చే సంవత్సరం లోపలనే చేయాలని నాదొక కోరిక. అయితే మళ్ళీ మా నారాయణ ఏం చేసిన రాత్రి అన్న మనము సర్వే పాపన ఇంత పెద్ద విషయం ఆయన ఎన్నో యోధుడు కోటలు చేయించిండు కానీ మన బీదలు ఉన్నారు కొంతమందికి మనం చీరలు వంచుదామని ఒక సూచన ఆయన చేసిండు. ఆయన సూచన చేసిందని కూడా నేను ఆయనకు ధన్యవాదాలు చెప్తాను. ఏంటంటే ఇటువంటి కార్యక్రమాలు చెప్పేటోళ్ళు కూడా కావాలి కదమ్మా. మీకు అందరికి ఇప్పుడు మేము చేస్తానుకున్నాము కానీ ఆలోచన చేసేటోళ్ళు కూడా కావాలి. అటువంటి ఆలోచన చేసిన అన్నకు కూడా ధన్యవాదాలు. నా మండలం నుంచి అందరూ అధ్యక్షులు వచ్చారు, వాళ్ళందరికీ పేరు పేరున అందరికి శుభాభినందనలు, ధన్యవాదాలు. సంతోషం. గోవర్ధన్ గౌడ్ అన్నగారు ఈ ప్రోగ్రాము ప్లస్ నారాయణ అన్న గారు మరి సత్యనారాయణ గారు కలిసి ఈ ప్రోగ్రాము అందరూ గౌడ సోదరులందరూ కలిసి ఎవ్రీ ఇయర్ 18 ఆగస్టు నాడు బర్త్డే దినం పాపన్న బర్త్డే దినం చేయడం జరుగుతుంది. రాష్ట్రం అంతటా ఎక్కడెక్కడ విగ్రహాలు పెట్టారు గౌడ సోదరులు ఇవాళ ఈ ఉత్సవాలు చేస్తున్నారు. అదేవిధంగా ఇవాళ హైదరాబాద్లో ట్యాంక్ బండ్ మీద భూమి పూజ చేసి విగ్రహం పెట్టాలని
గవర్నమెంట్ సీఎం గారు పొన్నం ప్రభాకర్ గారు మహేష్ గారు దీన్ని పూనుకొని ఇవాళ భూమి పూజ కూడా చేయడం జరుగుతున్నది. అదేవిధంగా ఎన్నో సంవత్సరాలు 375 సంవత్సరాల కిందనే యోధుడు ఒక ఆలోచనతోటి పెత్తందారుల దానికి కట్టుబడి వీళ్ళు గరీబ్ అంటే బీద ప్రజలకు అందరికీ న్యాయం చేద్దామని ఒక 12 మందితో సైన్యం తయారు చేసి కోటలు జయించుకుంటా 12 కోటలు జయించుకుంటా 12,000 మంది సైన్యాలు తయారు చేసి గోల్కొండ కోటను జయించి మన పాపన్న గారు రాజ్యం మేలారు. అదేవిధంగా మన సోదరులకు అందరికీ చెప్పడం ఏంటంటే యూనిటీగా ఉండి ఎన్నో ఆర్గనైజేషన్స్ ఉంటాయి మన దాంట్లో, కానీ అందరము ఈ 18 తారీఖు నాడు కానీ లేకుంటే ఏదైనా ఇష్యూ వచ్చినా కానీ మనమంతా కలిసిమెలిసిగా ముందుకు పోవాలని బీసీలందరూ కలిసి కూడా ముందుకు పోవాలని నేను కోరుకుంటూ 42% ఏదైతే రిజర్వేషన్ లోకల్ బాడీలు వస్తుంది దానికి అందరు మన సోదరులు బీసీ సోదరులు అందరూ కూడా ముందుకు పోవాలని కోరుకుంటూ అదేవిధంగా మరొకసారి పెద్దలు గోవర్ధన గారికి చెప్పడము మన ఎక్సైజ్ కూడా ఏదో హైదరాబాద్లో ఏదో ఒక షాపులా ఏదో అయిందని మొత్తం రాష్ట్రం అంతటా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తనిఖీలు చేయడం ఇది చాలా తప్పు విషయము. ఖబర్దార్ ఎక్సైజ్ ఆఫీసర్లకు చెప్పడం ఏంటంటే ఎక్కడైతుందో అక్కడ మీరు ఏదైనా యాక్షన్ తీసుకోగాని ఊర్లలో కానీ డిస్టిక్లలో కానీ వచ్చి హరాస్మెంట్ చేసి పైసలు వసూలు చేసుడు ఈ కార్యక్రమం బంద్ చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా విస్కీ బ్రాండీలో 40% ఆల్కహాల్ ఉంటుందని చెప్పి 50% ఉంటుంది, ఎవరైనా చెక్ చేస్తుండ్రు అదే విషయము. కానీ ఓన్లీ కళ్ళునే బదలాం చేస్తూ ఇంత మంచి కళ్ళును కూడా వీళ్ళంతా కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు. దానికి మనమంతా కట్టుబడి ఉండాలని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ఇంకే నుంచి 10 కోట్లు పెండింగ్ ఉన్నది. అదే దినం సీఎం గారు లాస్ట్ టైం చెప్తే కూడా ఇమీడియట్లీ రిలీజ్ చేయాలని చెప్తే ఆఫీషియల్స్ ఎవరు రిలీజ్ చేస్తలేరు. ఎక్స్గ్రేషియా పాపం చెట్టు మీదకెళ్ళి పడి చనిపోయిన వాళ్ళకు అదే విధంగా 15,000 25,000 ఇమీడియట్లీ యాక్షన్ ఉన్నది, అది కూడా ఇవ్వాలని చెప్తూ ఈ సందర్భంగా సిరిసిల్ల గౌడ సోదరులకు మన బీసీ సోదరులకు అందరికీ కృతజ్ఞతలు చెప్తూ ముగిస్తాను.